హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ IVU360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వచ్చేసి ఇక్కడ వర్కులు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్, ఆ పిల్లల పేరెంట్స్ కామెంట్స్లో పెడుతున్నారన్నమాట. ఏమని అంటే, ఇక్కడికి మా పిల్లల్ని పంపించిన తర్వాత ఇక్కడ ఏమైనా జాబ్స్ దొరుకుతాయా, ఇక్కడ పార్ట్ టైం అయినా జాబ్స్ దొరుకుతాయా, ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, వచ్చిన తర్వాత అలాంటి జాబ్స్లో శాలరీ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మళ్ళీ అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఇండియాలో లోన్ తీసుకొని వస్తారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే జాబ్స్ పార్ట్ టైం అన్నా చేసుకోవడానికి కుదురుతుందా అన్నట్లుగా కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఆ కామెంట్స్ని బట్టి బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీరు అడిగిన కామెంట్స్ని బట్టి నేను ఎంతో రీసెర్చ్ చేసి మీకు ఆన్సర్ చెప్దామని ఈ వీడియోలు చేస్తున్నాను అండి. కాబట్టి మీరు అడిగిన కామెంట్స్కే కదా నేను ఆన్సర్ చేస్తున్నాను. కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూసిన వాళ్ళు. ఎందుకంటే మీకు ఈ టాపిక్ మీకు యూస్ఫుల్గా లేకపోయినా నేను చేసే వేరే వీడియోస్లో అన్నా సరే మీకు యూస్ఫుల్ అయిన ఏదో ఒక టాపిక్ మీకు ఉంటుంది కదా. అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ టాపిక్స్ అవి కూడా మీరు మళ్ళీ నేను చేసిన వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి నేను మళ్ళీ ఆన్సర్స్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీసా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా తెచ్చుకొని స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. కాకపోతే ఏంటంటే, వాళ్ళకి ఉన్న క్లాసెస్ వాళ్ళు ఎంతో లోన్ ఒక 50 lakhs 75 lakhs అట్లాగా ఖర్చు చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి పేరెంట్స్ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. కాబట్టి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే అండి, అంతంత ఖర్చు చేసుకొని లోన్లు తీసుకొని మీరు పంపించే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి అన్న ఉద్దేశంతో మీరు పంపించిన తర్వాత అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఇక్కడికి ఆల్రెడీ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకే జాబ్స్ లేవు ఇక్కడ. ఇప్పుడు అక్కడ నుంచి మీ పిల్లల్ని మీరు పంపించిన తర్వాత ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒకవేళ చదువుకోవడానికి మీరు పంపించినా వాళ్ళు ఇక్కడికి వచ్చి సరే ఏదో ఒక జాబ్ చేసి మేము ఆ లోన్ తిరిగి కట్టేయాలి అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి జాబుల్లో జాయిన్ అయ్యారనుకోండి, అది వాళ్ళు ఇప్పుడు కాలేజీ క్యాంపస్లో వాళ్ళకి ఇస్తున్నారు యూనివర్సిటీలో అంటే అది వేరు. వాళ్ళకి అది కాలేజీ అగ్రిమెంట్ ప్రకారంగా అట్లాగా వాళ్ళు అప్రూవల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. పార్ట్ టైం 20 hours ఇస్తారు కాలేజీలో. అది కాకుండా బయట వీళ్ళు చేసే వర్కులన్నీ కూడా ఇల్లీగల్గా వర్కులు చేసి ఆ మనీని ఇంటికి పంపిస్తున్నారు అనమాట లోన్ తీర్చుకోవడానికి. కాబట్టి మీ పిల్లల్ని మీరు ఇండియాకి నుండి పంపించేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, వాళ్ళు ఇక్కడ ఆ జాబ్స్ చేసుకోవడానికి కోసమని ఇంటికి డబ్బులు పంపించాలని చెప్పేసి లోన్లు తీర్చాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లాసెస్ మానేసుకొని ఆ డబ్బుల కోసం వర్క్ చేసుకొని మళ్ళీ మీకు పంపిస్తూ ఉంటే ఆ క్లాసెస్కి అటెండెన్స్ లేకపోయినా, అలాగే వీళ్ళు వర్కులు చేసేటప్పుడు ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారని పోలీసు వాళ్ళకి దొరికినా, ఇది మీరు కట్టిన లోన్ డబ్బులు మీరు స్పెండ్ చేసి మీరు అక్కడ ఇండియాలో మీరు ఆ లోన్లు తీసుకునేటప్పుడు ఎన్నో షూరిటీలు, ఎన్నో ప్రూఫ్లు ఇవన్నీ చూపించి ఉంటారు కదా. ఇల్లులు అమ్మేసుకొని, పొలాలు అమ్మేసుకొని, బ్యాంకుల్లో జాబుల్లో శాలరీ షూరిటీ ఇవన్నీ కూడా చూపించేసి మీరు ఎన్నో రకరకాలుగా ఆ డబ్బులు తీసుకొని వచ్చి షూరిటీలు చూపించి తీసుకొని వస్తారు. తర్వాత ఆ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు జాబులలో ఇట్లా పార్ట్ టైం చిన్న జాబ్స్లలో బయట ఇల్లీగల్గా వాటిలలో జాయిన్ అయిపోయి, అంటే ఇల్లీగల్ జాబ్స్ అంటే పర్మిషన్ లేకుండా చేయడం, ఇల్లీగల్గా వర్క్ చేయడం అవుతుంది కదా. అది అనమాట నేను చెప్పేది. అలాగ వర్కులు చేయడానికి వాళ్ళ మీద ఒక ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. ఏంటి, మేము ఇండియాకి డబ్బులు పంపించాలి, ఆ లోన్ కట్టేయాలి అన్న ఇది మీద ఉంటారు. ఫస్ట్ టైం ఇక్కడికి రావాలి, ఇక్కడ ఎలాగైనా అడుగు పెట్టాలి, ఇక్కడ చదవాలి ఉన్న ఉద్దేశంతో వస్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడికి వచ్చిన చదువుకున్న తర్వాత జాబ్ ఏదో ఒకటి లక్కీగా దొరికితే వర్క్ చేసేసి ఇక్కడ సెటిల్ అయిపోదాం అన్న ఆలోచనతో ఉంటారు. అది మంచిదే, అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, అది లీగల్గా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే కానీ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండి వర్క్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఇల్లీగల్గా వర్కులు చేసుకుంటే మాత్రం అది ఆ పిల్లలకి వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ పాడైపోతుంది. అది పేరెంట్స్ మీరు గమనిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు, మా అబ్బాయి మాస్టర్స్ అయిపోయింది, అక్కడ ఏమైనా జాబ్ చేయొచ్చా, మా అబ్బాయిలది
సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకేమన్నా జాబ్ చేయొచ్చా అంటే, వాళ్ళు చేసినా అండి కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్ళకి జాబ్ ఇస్తే చేసుకుంటే పర్వాలేదు. అంతేగాని అది వాళ్ళు బయటికెళ్ళిపోయి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేస్తే దాన్ని ఇల్లీగల్ అంటారు. అప్పుడు వాళ్ళు గాని బయట చేసేటప్పుడు ఎవరన్నా సరే వాళ్ళు గాని పోలీసులకి కంప్లైంట్ చేశారు అన్నా వాళ్ళకి పూర్తిగా ఇక్కడ నుంచి, అమెరికా నుంచి పంపించేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకొని వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి పూర్తిగా మళ్ళీ వీసాలు అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ అమెరికాకి వచ్చే అవకాశం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పోలీసులు పట్టుకున్నా కానీ ఇక్కడ వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండదో మనకు తెలియదు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలి అంటే పేరెంట్స్ అప్పులు చేసైతే డబ్బులు మీరు ఆ పిల్లల మీద పెట్టేసేసి మళ్ళీ ఆ అప్పులు మీరే తీర్చాలి అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ మీద భారం పెడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రబుల్లో పడతారు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోండి పేరెంట్స్. నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళ మీద అలాంటి భారం పెట్టకుండా వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడే లీగల్గా వర్క్ చేయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇక్కడికి జాబ్ రాలేని పక్షాన అది ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ నుంచి పంపించే వాళ్ళు బేసిక్గా ఎలాంటి ఐడియా ఉండాలంటే, జాబ్ వచ్చినా రాకపోయినా సరే చదువుకొనైనా వస్తాడు, చదువుకొనైనా కంప్లీట్ చేసుకొని మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చినా మాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే పంపించండి. అంతేగాని తప్పకుండా డబ్బులు రావాలి, జాబ్ చెయ్యాలి, ఎలాగైనా లోను తీర్చాలి అన్న ఇదితో వచ్చేవాళ్ళైతే ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలన్న ఇది వాళ్ళకి, అంటే ఇండియాకి తిరిగి వెళ్తే మళ్ళీ ఇన్సల్ట్కి ఫీల్ అవ్వడం ఇలాగ కూడా ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి అక్కడి నుంచి పంపించేటప్పుడు ముందుగానే వాళ్ళకి జాబు వచ్చినా రాకపోయినా ముందు నువ్వు చదువుకొని రా అనే ఉద్దేశం ఇది ఉంటే బాగుంటుంది. ఆ పిల్లలకి కూడా కంఫర్టబుల్గా బాగా హ్యాపీగా చదువుకోగలుగుతారు. అలాగే ప్రెషర్ కానీ పెట్టినట్టయితే ఆ పిల్లలు మళ్ళీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇవన్నీ. కాబట్టి ఈ వీడియోని చూసే పేరెంట్సే కానీ పిల్లలు కూడా మీరు గమనించుకొని చేసే పనులు, ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటి అన్నది అది అన్ని. పైగా మీరు ఆ జాబ్స్ చేసిన ఏవో టెంపరీ పార్ట్ టైం జాబ్స్ అంతవరకే. కానీ ఆ పని మూలంగా మీరు మంచి గుడ్ ఫ్యూచర్ని పోగొట్టుకుంటారనమాట. ఎందుకంటే మీరు చిన్న పనులు చేసేటప్పుడే మీరు దొరికారనుకోండి పోలీసులకి, పార్ట్ టైం జాబ్స్, ఇల్లీగల్ జాబ్స్, పార్ట్ టైం తక్కువ శాలరీకి మీరు చేస్తూ దొరికిపోయారనుకోండి, ఆ జాబ్స్లో దొరికిపోతే మీకు గుడ్ ఫ్యూచర్ ముందు మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు మంచి జాబ్స్, ఈవెన్ ఇండియాకి తిరిగి వెళ్ళినా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జాబ్స్ ఉంటాయి. అదే ఇక్కడ చిన్ని జాబులు చేస్తూ $11 మినిమం వేజ్కి పనిచేస్తూ మీరు చిన్న మిస్టేక్ వల్ల మీ ఫ్యూచరే పాడైపోయింది. ఈవెన్ ఇండియాలో పాడైపోతుంది, ఇక్కడ పాడైపోతుంది, మీ పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదంతా తెచ్చుకునే బదులు మీరు మాస్టర్స్ కరెక్ట్గా మామూలు దాని మీద ఫోకస్ చేసి మీరు వచ్చింది ఏంటి గోల్, మాస్టర్స్ ఫినిష్ చేయడానికి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లీగల్గా మీకు వచ్చిన ఓపీటీ అని పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ లీగల్గా వర్క్ చేసుకుంటే అది మీకు ఇక్కడ ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ సెటిల్ అయ్యి మీకు అన్ని పర్మిషన్స్ వస్తాయి. ఇండియాకి వెళ్ళినా కానీ ఇండియాలో కూడా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నేను ఎందుకు పేరెంట్స్కి స్టూడెంట్స్కి కలిపి నేను చేస్తున్నాను అనమాట, వాళ్ళ పేరెంట్స్ అడిగిన క్వశ్చన్స్ని బట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసి వదిలేస్తున్నారు. మేము ఎంతో కష్టపడి ఈ వీడియోని మీకు మా టైం స్పెండ్ చేసుకొని మీకోసం టైం చేసుకొని మేము ఈ వీడియోని మీరు చేసిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు కూడా మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మీరు అడిగే క్వశ్చన్స్కి మాకు ఇంకా మేము మోటివేషన్గా అయిపోయి మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మాకు ఇంకా కొత్త వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావాలని ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.